ఎల్నినో ప్రభావ పరిస్థితులు రాష్ట్రంలో కొంతమేర కుదుట పడుతున్నాయా? గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు ఖరీఫ్ పంటలకు ఊరటనిస్తున్నాయా? ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో ఏపీకి మేలు చేస్తాయా అంటే ఈ పరిస్థితులు ఖరీఫ్ పంటలను గట్టెక్కిస్తాయనే ధీమాను ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పివి సత్యనారాయణ వ్యక్తం చేస్తున్నారు. ఎల్నినో ప్రభావం, ప్రస్తుత పరిస్థితుల క్షేత్రస్థాయి పరిశీలన కోసం ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. కృష్ణా జిల్లా ఘంటసాల కేవీకేలో శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో కలిసి సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించిన అంశాలు, ఖరీఫ్ పంటలకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి తదితర అంశాలపై వీసీ పివి సత్యనారాయణతో ముఖాముఖి. ఊహించిన విధంగానే ఎలినినో రాష్ట్రంలో తీవ్ర ప్రభావం చూపింది. అయితే మొన్నటి వరకు అడపాదడపా కురిసిన వర్షాలు కాస్త ఊరటించినప్పటికీ కూడా మరికొన్ని మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖరీఫ్ పంటలు ఆశించిన మేరకు ముందుకు సాగిన పరిస్థితి. ఈ పరిస్థితులను అధ్యయనం చేయడానికి ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ రాష్ట్ర వ్యాప్తంగా పట్టించి ఎక్కడికక్కడ క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించిన తర్వాత ఎక్కడికక్కడ రైతులకు కూడా తగిన స్థలాలు సూచనలు అందిస్తున్నారు. వీసీ సత్యనారాయణ అడిగి మరిన్ని వివరాలని తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. రాష్ట్ర వ్యాప్తంగా పట్టిస్తున్నారు. ఎలినో ప్రభావం ఎలా ఉంది, పంటల పరిస్థితి ఎలా ఉంది, రైతులకు ఎలాంటి సలహాలు ఇస్తున్నారు? ఎల్నినో ప్రభావం మనం ఊహించిన దానికంటే ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. జూన్, జులైలో ఏదైతే కొరత రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే వర్షపాత లోటు తీవ్రత ఎక్కువ ఉంది. ముఖ్యంగా జులై మాసంలో చాలా జిల్లాల్లో, చాలా మండలాల్లో అప్ టు 70% వరకు కొరత ఈ లోటు రావడం అనేది ఒక తీవ్రమైన ఆందోళన పరిస్థితి. వేరుశెనగ అవనండి లేదా కంది ఇలాంటి పంటలు కొన్ని ఇబ్బంది పడటం. ఈ రెయిన్ ఫెడ్ కండిషన్లో అటు ఉత్తర కోస్తా జిల్లాల్లో ఏదైతే మనకు వరి సాగు చేస్తూ ఉన్నారో, ముఖ్యంగా ఎదజల్లి సాగు చేసినప్పుడు అంటే చాలా తక్కువగా పడటం వల్ల ఎదలో కూడా ఆ సాగినటువంటి వరి కొన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నాట్లు వేయడానికి సిద్ధంగా ఉన్న నార్మళ్లు కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షం సరిగ్గా పడక అంత ఆరోగ్యకరంగా లేనటువంటి నార్మళ్లు కొన్ని సందర్భాల్లో అక్కడక్కడ ఎండిపోతానికి సిద్ధం ఉన్నాయి. కానీ గత 4-5 రోజుల్లో కొంచెం అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు పడటం అన్నది ఆశాజనకమైన విషయం. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో చూసినట్టయితే దాదాపు 20 మిల్లీమీటర్ల సరాసరి వర్షం చాలా మండలాల మీద చూసినట్టు పడినప్పుడు అక్కడ ఏదైతే సాగులో ముఖ్యంగా ప్రతి ఎక్కువ సాగులో ఉందో ఆ ప్రతి సాగుకి ఒక రకంగా ఊతం ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటకలో పైన పడుతున్నటువంటి వర్షాల వల్ల మనకి దిగుకి అటు వరదలు కానీ రావటం, ముఖ్యంగా గోదావరి వరదలు రావటం, అక్కడ కూడా పరిస్థితి బాగా ఉందని చెప్పుకోవాలి. అలాగే ఈ పడినటువంటి వరద ముఖ్యంగా మనకి ప్రస్తుతం శ్రీశైలం చేరటం, అక్కడ కూడా ఆశాజనకమైనటువంటి నీటి నిల్వలు కూడా ఉండే ఆ పరిస్థితి ఉన్నప్పుడు మనకి రానున్న వారం రోజుల్లో మనకి శ్రీశైలం నిండిన తర్వాత అది మనకు సాగర్ రావటానికి, ఆ సాగర్కి ఎప్పటికైతే వచ్చిందో ఆ సాగర్ నుంచి కిందకి వెళ్ళటం వల్ల అటు కృష్ణా డెల్టా అవనండి, నాగార్జున సాగర్ రైట్ కెనాల్ అవనండి, నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ అవనండి, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కమాండ్ ఏరియాస్ అన్నిటికీ కూడా రానున్న పరిస్థితుల్లో మనకి ఈ నీరు అందే అవకాశం ఉన్నది. కాబట్టి ఒక రకంగా చిగురిస్తుందని చెప్పుకోవాలి. ఇది కాకుండా గోదావరి డెల్టాలో మనకి ఏంటంటే సాగుకి ఏమాత్రం ఇబ్బంది లేదని చెప్పుకోవాలి. మన రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే సాగుకి అత్యంత తక్కువ ఇబ్బంది ఉన్నటువంటి జిల్లాలుగా గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలు తీసుకోవాలి. ఇక్కడ వరి ముందుగానే బాగానే ఉందని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా మనకి అటు తిరుపతి, నెల్లూరులో కూడా ఎడగారుగా వేసినటువంటి వరి కూడా బాగుందని చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో వాతావరణ అసాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం అని చెప్పేసి భారత వాతావరణ సంస్థ ఇప్పటికే హెచ్చరిక జారీ చేసింది. ఈ విషయాలు మన రాష్ట్రం మీద ఎలా ప్రభావం చూపే అవకాశం ఉంటారు, లేదా పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందని చెప్పి భావిస్తారు? ఐఎండీ దేశవ్యాప్తంగా ఇస్తున్నటువంటి సూచనలు కొన్ని రాష్ట్రాలకు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. కానీ గత 4 రోజుల క్రితం ఏదైతే ఐఎండీ విడుదల చేసినటువంటి రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే సదరన్ పెనిన్సులార్ ఇండియాలో ముఖ్యంగా అది మన రాష్ట్రం కూడా దాని కింద వస్తుంది. అక్కడ ఏంటంటే ఈ ఆగస్టు, సెప్టెంబర్, ముఖ్యంగా ఆగస్టు మాసంలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పడం అనేది ఒక శుభ సూచన. ఖచ్చితంగా అంటే ప్రస్తుతం ఐఎండీ నెలవారీ ఇస్తున్నప్పుడు ఈ నెలకి మనకి ఈ మొత్తం మన రాష్ట్రం మొత్తం మీద ఈ నెలలో పడవలసినటువంటి సుమారు 230 మిల్లీమీటర్లు సరాసరి రెయిన్ పడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు సాగు చేస్తున్న పంటలకి, సాగు చేయబడే పంటలకి ఈ వర్షం పెద్ద ఎత్తున మనకి సహకరిస్తుంది, ఉపకరిస్తుందని చెప్పి భావిస్తున్నాను. ప్రస్తుతానికైతే మనకి అంత తీవ్రమైన ఇబ్బంది ఇప్పుడు లేదు అని చెప్పాలి. ముందు ఎలా ఉంటుందనేది ఐఎండీ రిపోర్టులు బట్టి మనం చెప్పగలుగుతాం. ఊహించిన విధంగానే ఎలినో, సూపర్ ఎలినో రూపాంతరం చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి, అయితే ఆ పరిస్థితులు ఎదుర్కోవడానికి రైతులకి ఎలాంటి సలహాలు, సూచనలు పాటించాలని చెప్పి మీరు వాటికి సలహాలు, సూచనలు అందిస్తారు సార్? ఇప్పుడున్న
పరిస్థితులకి అవగాహన చేసుకుంటూ ఒకవేళ ఇంకా తీవ్రతరం కనుక చేరితే అంటే కొన్ని మండలాల్లో ఎక్కువగా తీవ్రంగా ఉన్నప్పుడు పంట నష్టపోతే దానికి ప్రత్యామ్నాయ పంటని ఏమి వేసుకోవాలి, రైతుకి ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి ప్రత్యామ్నాయ పంటలు ఏమున్నవి అన్నది సూచనలు ఆయా ప్రాంతానికి, ఆయా జిల్లాలకి, ఆయా మండలాలకి అక్కడ ఉన్నటువంటి నేలలు, నీటి వనరులు, అలాగే సోయింగ్ విండో అంటాం దాన్ని అన్ని ఆధారంగా అక్కడ క్రాప్ అడ్వైజరీస్ ఇవ్వడం కూడా జరుగుతుంది. దీంతోపాటు ఇప్పుడున్నటువంటి పంటను ఏ విధంగా రక్షించుకోవాలి, దాన్ని ఇంకా ఎండిపోకుండా ఏ విధంగా చేసుకోవాలి, ఏదో చీడపీడల సమస్యలు ఏమైనా ఉంటే దానికి ఆ క్రాప్ స్పెసిఫిక్ అడ్వైజరీస్ కూడా రైతులకి మనం ఒక ఆశ్చర్యంగా ఒక పూర్తిగా ప్రతి మండలానికి, ప్రతి విలేజ్కి పరిస్థితిని అనుకూలంగా తయారు చేసి ఆ అడ్వైజరీస్ వ్యవసాయ శాఖకి ఇవ్వటం కూడా మనం చూస్తున్నాం. అలాగే వ్యవసాయ శాఖ, మేము, అలాగే ఇతర ఏపీసీఎఫ్ అందరూ కూడా సంయుక్తంగా కలిసి క్షేత్రంలో తిరిగి అక్కడ ఉన్నటువంటి సమస్యలని ఆధారంగా వాటికి సూటబుల్ క్రాప్ అడ్వైజర్కి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సరే, ఎలినో ప్రభావం మిగతా వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా ఎలా ప్రభావం చూపింది, వాటి నుంచి ఈ పసులని గట్టెక్కించడం ఎలాంటి సలహాలు సూచనలు మీరు ఇస్తారు? ఈ పప్పు దినుసులు కానీ, నూనె గింజలు కానీ దేశవ్యాప్తంగా చూసినట్టయితే కొరత ఏర్పడే పరిస్థితి ఉంది. ఈ పశుగ్రాసం మీద తీవ్రమైన ప్రభావం చూపొచ్చు. అందుకే దానికి ఒక యాక్షన్ ప్లాన్గా మనకి ఈ పెద్ద ఎత్తున యానిమల్ హస్బెండరీ కూడా ఈ ఫాడర్ పెంచుకోవటం, అలాగే ఈ మనకు ముఖ్యంగా ఈ పిఎండిసి వచ్చిన దారి ద్వారా వచ్చినటువంటి గడ్డి కానీ ఏ విధంగా అయినా సరే ఆ విధంగా ఒక యాక్షన్ ప్లాన్, ఒక కరెక్ట్ యాక్షన్ ప్లాన్ ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేశారు. దానికి అనుగుణంగా ఏ లోపం లేకుండా పశుగ్రాసానికి ఒక కార్యాచరణ కూడా జరుగుతుందని తెలియజేస్తారు. ఇది రాష్ట్రంలో నెలకొన్న ఎలినో ప్రభావ పరిస్థితులు ప్రస్తుతము పరిస్థితి సద్దుమణిగిదని చెప్పేసి ఖరీఫ్ పంటల సాగు ఆశాజనకంగా ముందుకు సాగే అవకాశం ఉందని చెప్పేసి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ చెప్తున్నారు. ఘంటసాల కేవీకి నుంచి కెమెరావాన్ కోటీశ్వరరావుతో ఓబ్లేష్, ఈటీవీ న్యూస్.